సాగదీస్తూ వచ్చిన నేపథ్యంలో మరి సిబిఐ రిపోర్ట్ వచ్చిన తరువాత ఇన్నాళ్ళు సాగదీసిన వాళ్ళకి బలం అయిందా, లేదు అంటే ఈరోజు మా తప్పేం లేదు అని చెప్పిన వైసీపీకి బలం అయిందో తెలియదు. కానీ ఆ తర్వాత ఫ్లెక్సీలు, రాష్ట్రం అంతా ఫ్లెక్సీలు పెట్టించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఫ్లెక్సీలు అసలు ఎవరు పెట్టించారు, ఎవరు ఆలోచన చేశారు? ఈ ఫ్లెక్సీలతోనే మొదలైన గొడవ అది అన్ఎక్స్పెక్టెడ్ గా గుంటూరులో అంబటి రాంబాబు గారి దగ్గర మొదలైంది. లేదు అంటే ఇంకొక చోట ఇంకో ప్రాంతంలో ఇంకొక వైసీపీ నాయకుడు దీన్ని అనుకూలంగా మలుచుకుని ఉండేవాడు. మొత్తానికైతే ఇది జరిగింది గుంటూరు దగ్గర, అది కదిలింది. కదలడం వల్లే ఇది కాస్త ఇక్కడ దాకా దారితీసింది. అంబటి రాంబాబు గారు మరి అటువైపుగా వెళుతా అంత దురుసుగా అంత ఆయన తీరు ఎలా ఉంటుందో, ఆయన మాట తీరు ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆ విధంగా ఆయన పెద్దరికాన్ని, ఆయన అనుభవాన్ని ఆయన మంత్రిగా చేశారు అన్న విషయాన్ని కూడా మర్చిపోయి ఆయన దూకుడుగా వెళ్ళడం, ఆ తర్వాత కారులో నుంచి బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని అంత నీచంగా దూషించడం అనేది మాత్రం నిజంగా అసహ్యం. తెలుగు ప్రజలు సిగ్గుపడేలాంటి విషయం. దానికి ఆపోజిట్ గా తెలుగు మహిళలు కూడా అదే విధంగా అతన్ని తిట్టడం, ఇదంతా చూసిన ప్రజలు ఏమనుకుంటారు? సరే, వీరు ఇటు మాట్లాడిన వాళ్ళు కార్యకర్తలు, అటు మాట్లాడిన వారు మంత్రులు అని సరిపుచ్చుకోరు. ఒక మాజీ మంత్రిని పట్టుకొని ఇక్కడున్న టీడీపీ నాయకులు అలా మాట్లాడతారని కొత్త వాదన కూడా వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది, కొత్త వాదన కాకపోయినా. ఇక్కడ నుంచి మొదలైంది కాస్త ఈ రోజు ఇళ్ళు తగలబెట్టుకునే వరకు వెళ్ళింది. అక్కడ నుంచి కులాల మధ్య వైషమ్యాలకి, కులాల వైషమ్యాల తర్వాత కూటమి వరకు, కూటమిని 3 రకాలుగా 3 తాళ్లతో 3 పక్కల నుంచి దూరం చేయడమే ఎజెండాగా జరుగుతున్న ఆటలో ఎవరు పావులుగా మారుతున్నారు, ఎవరు ఆ ట్రాప్ లో పడుతున్నారు, ఈ విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కటి, కూటమి ప్రభుత్వం చిన్న విషయాలని పెద్దదిగా చూపెడుతున్న సోషల్ మీడియాలో ట్రాప్ లో పడిపోతున్నారా? లేదు అంటే తమకేమన్నా లోపల ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ ఏదైనా ఉంది అంటే గనక దాని క్రమంలో ఇంకెవరైనా ట్రాప్ లో పడిపోతున్నారా? లేదంటే ఇంకెవరైనా కావాలని, ఇదే కూటమిలో ఉన్న ఇంకెవరైనా సరే వాళ్ళు కావాలనే ఇక్కడ ఉండి వీళ్ళని చెడగొట్టడానికి ఇంకెవరైనా రెచ్చగొడుతున్నారా? ఈ విషయాలను తెలుసుకోకపోతే గనక కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా పెను ప్రమాదంలో పడే అవకాశాలు మున్ముందైతే ఉంటాయి. ఇది ఇక్కడితో ఆగేలాంటి అవకాశాలు ఉండవు. ఎందుకంటే ఇప్పటికే దీన్ని నేను ముందు నుంచి చెబుతూనే ఉన్నాను, మళ్ళీ చెబుతున్నాను. ముద్రగడ పద్మనాభం గారు లేఖ రాశారు, చాలా శాంతియుతంగానే చాలా బాగానే రాశారు. గతంలో ఆయన విధానానికి కాస్త భిన్నంగా, కాస్తో కూస్తో మంచిగా దీనిని కొంచెం శ్రీరామ రక్షగా పరిరక్షించండి అంటూ కూడా ఆయన ఒక లేఖ రాశారు, బాగానే ఉంది. మరి దీనికి మళ్ళీ టీడీపీ నాయకులు ఆయనకు కూడా ఒక కౌంటర్ రాశారు. ముద్రగడ పద్మనాభం గారి లేఖల గురించి తెలియందేం కాదు, బట్ దీనిని అనుకూలంగా మలుచుకోవడానికో, లేదంటే దీనిని ఇంకో అవసరంగా మలుచుకోవడానికో, లేదంటే రాష్ట్రం కోసమో ఏదో రాశారు. దానికి మళ్ళీ టీడీపీ నాయకులు రాశారు. ఇది కాస్త మళ్ళీ ఎక్కడికి వెళుతుంది? ఈ నాయకులు ఆ నాయకులు లేఖలు, ఈ సోషల్ మీడియాలో ఇప్పటికే ఇద్దరి మధ్య జరుగుతున్న యుద్ధాలు, సైలెంట్ గా జరుగుతున్న యుద్ధాలు కాస్త ఇది ఏం చేస్తారు అంటే సైలెంట్ గా తీసుకువెళ్ళి పెద్ద నాయకుల మెడకు చుడతారు. మమ్మల్ని అంటే మీరెందుకు ఊరుకుంటున్నారు, ఆ కులాన్ని మేమెందుకు భరించాలి, ఈ కులాన్ని మేమెందుకు భరించాలని సరిగ్గా కాపురం మొదలుపెట్టిన 1.5 ఏడాదిన్నరలోనే వీళ్ళని చెడగొట్టడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో వీళ్ళకి వీళ్ళే చెడిపోతూ వీళ్ళని చెడగొట్టుకుంటూ ముందుకు వెళితే రాష్ట్రం పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో వీళ్ళని చెడగొట్టడానికి అనేక రకాల ప్రయత్నాలు జరుగుతాయని ఆ మాత్రం ఊహించలేని అనుభవం కానీ, లేదంటే ఆ మాత్రం రాజకీయ చాణక్యం కానీ ఉన్న నాయకులు ఈ కూటమిలో లేరా? ఎవరికి వారు రెచ్చగొట్టేలాంటి ధోరణికి ఎందుకు వెళుతున్నారు? ఆఖరికి అంటే మమ్మల్ని బూతులు తిట్టినప్పుడు, మా నాయకుడిని బూతులు తిట్టినప్పుడు మేము ఊరుకోం అని ఈ రోజు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడుతున్న నాయకులు గతంలో కూడా ఎన్నో అవమానాలు, ఎన్నో బూతులు, ఎన్నో పరిస్థితుల్ని మీ నాయకుడే పంటి బిగువున భరించారా లేదా? ప్రతి దాన్ని భరిస్తూ ముందుకు అడుగు వేసి క్యాడర్ని, పార్టీని, రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు నడిపించారా లేదా? ఆయన నడిపించకుండా, ఆయన ముందుకు తీసుకువెళ్లకుండా ఇక్కడి వరకు పార్టీ రావడం సాధ్యం అవుతుందా? అదేవిధంగా అవతల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి నుంచి, అది వరదలు కావచ్చు, లేదంటే ఇంకేదైనా అక్కడెక్కడైనా హత్య కావచ్చు, అదేవిధంగా ఇంకొకటి కాపు నాయకుడిని, ఆ మధ్య ప్రకాశం జిల్లాలో కాపు నాయకుడిని ఒక కమ్మ నాయకుడు ఎవరైతే ఉన్నారో, అది నాయకులు కూడా కాదు, వాళ్ళు వ్యక్తులు మాత్రమే అనుకుంటా,
వాళ్ళు ఒక దాడి జరగంగానే వెంటనే వీళ్ళ మధ్య ఏదో జరిగిపోతున్నట్టుగా వెంటనే వచ్చి వారికి తాయిలాలు ప్రకటించేయడం, అంటే ఈ భయానిక మధ్య ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో వీళ్ళు బంధాన్ని కొనసాగించాలంటే అది ఎంతవరకు శ్రేయస్కరం? ఎందుకు అండర్ గ్రౌండ్ క్యాడర్ వరకు కూడా ఇలా ముందుకు వెళ్ళడం అనేది మీ కులాలకో, మీ వర్గాలకో, మీ పార్టీలకో ఉపయోగం కాదు. రాష్ట్రానికి అవసరం, రాష్ట్రం బాగుండాలి అంటే వీళ్ళు ముందుకు వెళ్ళాలి అని చెప్పడంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? లేదు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తారు అన్న భయానక పరిస్థితుల్లోకి ఎందుకు నెట్టవేయబడుతోంది ఈరోజు కూటమి? జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇది రాజకీయ గేమే, ఆయనకు కూడా కావాలి రాజకీయ గేమ్. ఎవరు ఆడినా సరే, అంటే మీరు ఆడితే గేమ్, ఆయన ఆడితే గేమ్ కాదు, ఎవరైనా సరే ఆ గేమ్ ఆడతారు. ఆయన గేమ్, ఆయన పావు, ఆయన గురి, ఈ ముగ్గురిని విడగొట్టడం మీదే ఫస్ట్ ఉంటుంది. ఆ మాత్రం తెలియకుండా అయితే రాజకీయ నాయకులు ఉండరు. మరి ఆ కొట్టే గురికి వీళ్లే అవకాశం ఇస్తూ వీళ్లే తీసుకెళ్లి ఆ రాయిని జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో పెడుతుంటే ఏమనుకోవాలి? కూటమి ఇంత అటు ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు, ఇంకొక వైపు బీజేపీ పూర్తిగా మోడీ గారే వచ్చి మేము అంతా పూర్తి స్థాయిలో మేము ఉన్నామని అనేక రూపాల్లో అనేక రకాలుగా చెప్పినప్పుడు మరి కూటమి రెచ్చిపోవడం మాత్రం సరైన విధానం అయితే కాదనిపిస్తోంది. అలా అని తిట్లను భరించమని, బూతులు తిడుతుంటే అలాగే ఉండమని కాదు. ఇన్ని బూతులు గతంలో భరించిన వాళ్ళు ఇప్పుడెందుకు భరించలేకపోతున్నారు? కంటికి కన్ను, పంటికి పన్ను సమాధానం కాదు. దీనికి చట్టాలు ఉన్నాయి, లీగల్ గా తేల్చుకోవాల్సింది ఉంది, ప్రజాక్షేత్రం ఉంది, ప్రజలు చూస్తున్నారు. వీళ్ళు ఈ రోజు ఆ రోజు బూతులు మాట్లాడారనే ఇష్టం వచ్చినట్లుగా ఆంధ్రప్రదేశ్ పరువుని నిట్ట నిలువున వీళ్ళ తెలుగు భాషతో, వీళ్ళ తెలుగు భాషతో, బూతుల భాషతో తెలుగు మొత్తానికి కూడా తెగులు పట్టిస్తున్నారు అన్న ఒక కోపంతో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ కూడా ఈరోజు ఒకవైపు తిరిగిన నేపథ్యంలోనే కేవలం ఒక 11 సీట్లు మాత్రమే వైసీపీకి రావడం అంటే ఇంతకంటే పెద్ద దెబ్బ ఎవరికి తగులుతుంది? అంటే ఒక రకంగా చచ్చిన పావుని మళ్ళీ చంపేలాంటి ప్రయత్నాలు కాదు ఇవి. చచ్చిన పాముని బతికించడానికి చేస్తున్న ప్రయత్నాలు కూటమి ప్రభుత్వం చేస్తుంది అనేది చాలా ఓపెన్ గా చూసే ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతున్న అంశం. ఈ నేపథ్యంలో కూటమి చక్కదిద్దాల్సిన అంశాల విషయంలో మగధ కొన్ని సూచనలు అయితే మాకు అనుగుణంగా మేము చెప్పే ప్రయత్నాలు అయితే రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడాలి అంటే మేము చెప్పే కొన్ని సూచనలు ఏంటంటే, ఒకటి, అసలు కల్తీ నెయ్యి విషయంలో ఒక క్లారిటీతో రాగలగడం. వచ్చిన దైవం ఉన్నాడు, దైవం చూసుకుంటారు కాబట్టి నిజానిజాలు ఏంటి, వాస్తవాలు ఏంటి అనే విషయాన్ని చెప్పగలగడం. లేదా ఇంకా దీనిని ఇక్కడికి అందరూ వదిలేయండి, ఇంకా అందరం కూడా ఇంకా దేవుడికే వదిలేసి ముందుకు వెళదాం, పొరపాటే జరిగింది కానీ ఇంకొకరెవరో ఆ పొరపాటుని దాయాలనుకున్నారు, కానీ ఈ నింద ఈ రోజు మీ మీద పడుతుంటే కూడా భరించాలి. ఇంకా భరించడం అనేది కూటమికి కాదు, టీడీపీకి కూడా కొత్త ఏం కాదు భరించడం అనేది. కాబట్టి నెయ్యి విషయంలో జరిగిన పొరపాటుని భరించగలిగి దీనిని సంయమనంగా దీనిని క్లోజ్ చేసి ఉండగలిగితే గనక పరిస్థితి ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదు. రిపోర్ట్స్ లో ఏం జరిగింది, సిబిఐలో ఏం జరిగింది, ఆ తర్వాత ఇక్కడ దాకా వచ్చిన రిపోర్ట్ లో మార్పులు ఏం జరిగాయి, ప్రతి ఒక్కరి మీద కూడా ఆ డౌట్స్ వస్తున్నాయి. ఇన్నాళ్ల పాటు మీరే తప్పు చేశారు అన్నప్పుడు వాళ్ళ పేర్లు లేనప్పుడు వాళ్ళు ఖచ్చితంగా రెచ్చిపోయేలాంటి పరిస్థితికి కారణం అవుతుంది. ఈ రోజు రెచ్చిపోయి అలా దాన్ని సంయమనంగా ఉంచకుండా ఈ ఫ్లెక్సీలు, ఈ గొడవలు, వీటన్నింటికి మొత్తం అయితే రాష్ట్రం వెనక్కి వచ్చేలాంటి పరిస్థితికి కారణమవుతుంది. ఈరోజు ఇప్పటికే అటు దావోసులు కానీ, అమెరికా పర్యటనలు కానీ, పక్కనున్న తెలంగాణ రాష్ట్రంతో ఉన్న సత్సంబంధాల నేపథ్యంలో రెండు రాష్ట్రాలు చాలా ముందుకు ప్రశాంతంగా వెళుతున్నాయి అని అనుకుంటున్న పరిస్థితుల్లో అనేక కంపెనీల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అది డిఫెన్సా, రాకెట్ కంపెనీసా, ఐటీ కంపెనీసా, అమరావతిలో కొత్తగా వచ్చిన బ్యాంకింగ్ సెక్టారా, అలాగే అనేక ప్రాజెక్ట్స్ మొన్న కేంద్ర బడ్జెట్ లో కూడా